హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవలి. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ, చాలా క్విక్గా అయిపోయే ఒక రెసిపీ చూసేద్దాం. అదేనండి కార్న్ రైస్. కార్న్ రైస్ అనేది ఎప్పుడైనా మనకి టిఫిన్లోకి మనం డైలీ ఏదో ఒకటి ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అది పిల్లలకైనా, అది హస్బెండ్కైనా కానీ, అది కూడా కడుపు నిండా తినేలాగా ఉండాలనేసి. సో కానీ పొద్దున అంటే మనకు అంత టైం కుదరదు. సో అలా టైం లేని టైంలో, చాలా తక్కువ టైం ఉన్న టైంలో మనం ఇలాంటి కార్న్ రైస్ రెసిపీ అనేది ట్రై చేసి పెట్టేస్తే వాళ్ళు కడుపు నిండా తినేస్తారు. సో ఆ కార్న్ రైస్ రెసిపీ అనేది ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ కార్న్ రైస్ కోసం మనం తీసుకోవాల్సింది స్వీట్ కార్న్. దాన్ని ఇలా ఒలిచేసుకొని బాగా కడిగేసుకోవాలి. మనకి ఇలా సపరేట్గా కూడా దొరుకుతాయండి ఒలిచిపెట్టినవి. అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం మొత్తం తీసేసుకుంటే ఒలుచుకునైనా ఇలా కడిగేసుకోవాలి. ఫస్ట్ వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కార్న్ని ఇప్పుడు నెక్స్ట్ ఉడకబెట్టడానికి నేను ఇంకో సపరేట్ గిన్నె తీసేసుకొని దాంట్లోకి కడిగిన కార్న్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు కడిగిన కార్న్లోకి 2 కప్స్ అంత వాటర్ వేసేసి తగినంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఇంకా వెల్లుల్లి, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఉడకబెట్టిన కార్న్, మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు, లేకపోతే అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్తో పాటు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి 3 to 4 స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాత పట్ట, లవంగ, ఇలాచీ వేసేసుకొని సాజీరా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాజీరా కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి నేను ఒక బిర్యానీ పువ్వు కూడా వేసేసాను. దాని తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ అనేది నూనెలో బాగా మగ్గిపోవాలండి. అది మగ్గిపోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకుందాం. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి ఉడకబెట్టుకున్న కార్న్ కూడా వేసేద్దాం. కార్న్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ కార్న్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ, లేకపోతే అప్పుడే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ అన్నము ఇంకా కార్న్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకోవాలి లేదా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్న్ రైస్ అనేది మనం ఏదైనా రైతాతో పేరప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత 10 నిమిషాలు స్పెండ్ చేసేస్తే ఇంత టేస్టీ రైస్ అనేది తయారైపోతుంది. సో బ్యాచిలర్స్ కూడా ట్రై చేయండి. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సండి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.